హ్యాట్రిక్ టీమ్‌గా పేరు తెచ్చుకున్నారు బెంగుళూరు టీమ్. అయితే అప్పటి వరకు అంటే ఐపీఎల్ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివర ఉన్న బెంగుళూరు గత 3 మ్యాచ్‌లుగా వరుస విజయాల్ని అందుకుంటూ హ్యాట్రిక్ టీమ్‌గా పేరు తెచ్చుకుంది. ఇక చిట్ట చివరి స్థానం నుంచి ఒక స్థానం ముందుకు వెళ్ళి 7వ స్థానపు పట్టికలో చేరింది బెంగుళూరు. అయితే నిజానికి నిన్న టాస్ గెలిచిన పంజాబ్ టీం మొదటగా బ్యాటింగ్‌ని బెంగుళూరు టీంకి ఇచ్చి బెంగుళూరుని బ్యాటింగ్ చేయమని చెప్పారు. అయితే 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా చేతిలో నికోలస్ పూరాన్, కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో పంజాబ్ గెలిచేలాగా కనిపించింది. కానీ ఆఖరి ఓవర్లలో ఆ జట్టు విజయానికి కరెక్ట్గా 27 పరుగులు అవసరమనగా 2 వికెట్లు పడగొట్టిన ఉమేష్ యాదవ్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ని 185/7 అంటే 7 వికెట్ల నష్టానికి కేవలం 185 రన్స్ మాత్రమే పరిమితం చేశాడు. అయితే ఇటీవల కాలంలో కోల్కతా, చెన్నై జట్లపైన ఆఖరి ఓవర్లతో గెలిచిన బెంగుళూరు ఈసారి కూడా ఆఖరి ఓవర్లతో ఉమేష్ యాదవ్ ఎక్కువ స్కోర్ చేయకపోవడం వల్లే అక్కడ బెంగుళూరు టీం గెలిచింది అంటూ అందరూ గుసగుసలాడుతున్నారు. నిజానికి పంజాబ్ టీం చాలా అద్భుతంగా ఆడింది. ప్రతి బ్యాట్స్మెన్ ప్లేయర్ తన వంతు కృషిని తను చేశాడు. కానీ అవతల వాళ్ళ వీక్నెస్ బెంగుళూరు టీంకి సరిపోతుందనో ఏమో తెలియదు, కానీ బెంగుళూరు టీం మాత్రం చివరి స్థానం నుంచి ఒక స్థానం ఎగబాకింది పాయింట్ల రూపంలో. ఇక చివరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా డివిలియర్స్కి దక్కింది. దీంతో కోహ్లీ ఆనందాన్ని ఎవరు పట్టలేకపోతున్నారు మరి.